బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధనార్జనే ధ్యేయంగా సైబర్ నేరగాళ్లు రోజుకో తీరులో మోసాలకు పాల్పడుతున్నారు. మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి చీటింగ్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నామనుకున్నా ఉద్యోగులు మాత్రం కేటుగాళ్ల కంటికి చిక్కుతున్నారు. ఉద్యోగులు ఉన్నతాధికారులు సైతం బాధితులుగా మారుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పలువురు ఉద్యోగులతో సీఎస్ శాంతకుమారి పేరుతో సామాజిక మాధ్యమాల్లో కొందరు చాటింగ్ చేశారు. ఇలా చాటింగ్ ద్వారానే తమ అవసరాన్ని తెలియజేస్తూ నగదును పంపించాలని కోరారు. సైబర్ మోసాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు అలాంటి కాల్స్ ని ఇగ్నోర్ చేశారు. మరికొందరు బలైపోయారు. ఇక సీఎస్ పేరుతో కలెక్టరేట్ లోని మరికొన్ని విభాగాల ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ మెసేజ్లు వచ్చాయి. అంతేకాకుండా అర్జెంటుగా నగదు పంపాలని కోరారు. దీంతో కలెక్టరేట్ లో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి నుంచి సైబర్ నేరగాళ్లు 2 లక్షల మేర స్వాహా చేశారు. 15 రోజుల కిందట కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తున్న పలు విభాగాల ఉన్నతాధికారులకు ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చాయి. మీ అవినీతిని బయటపడతామని ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పడంతో ఉద్యోగులు చేసేదేమీ లేక వాళ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తేరుకొని సైబర్ నేరగాళ్ల పనిగా భావించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు సైతం సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధనార్జనే ధ్యేయంగా సైబర్ నేరగాళ్లు రోజుకో తీరులో మోసాలకు పాల్పడుతున్నారు. మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి చీటింగ్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నామనుకున్నా ఉద్యోగులు మాత్రం కేటుగాళ్ల కంటికి చిక్కుతున్నారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల సైతం బాధితులుగా మారుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పలువురు ఉద్యోగులతో సీఎస్ శాంతకుమారి పేరుతో సామాజిక మాధ్యమాల్లో కొందరు చాటింగ్ చేశారు. ఇలా చాటింగ్ ద్వారానే తమ అవసరాన్ని తెలియజేస్తూ నగదును పంపించాలని కోరారు. ఇక సైబర్ మోసాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు అలాంటి కాల్స్ ని ఇగ్నోర్ చేశారు. మరికొందరు బలైపోయారు. సీఎస్ పేరుతో కలెక్టరేట్ లోని మరికొన్ని విభాగాల ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ మెసేజ్లు వచ్చాయి. అంతేకాకుండా అర్జెంటుగా నగదు పంపించాలని కోరారు. దీంతో కలెక్టరేట్ లో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి నుంచి సైబర్ నేరగాళ్లు 2 లక్షల మేర స్వాహా చేశారు. 15 రోజుల కిందట కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తున్న పలు విభాగాల ఉన్నతాధికారులకు ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చాయి. మీ అవినీతిని బయటపెడతామని ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పడంతో ఉద్యోగులు చేసేదేమీ లేక వాళ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తేరుకుని సైబర్ నేరగాళ్ల పనిగా భావించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు సైతం సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ వెన్నెల. కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీకు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారికి చాటింగ్ పేరుతో కూడా డబ్బులను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పేరుతో కూడా అక్కడ ఉద్యోగులకు చాటింగ్ చేస్తున్నారు. అయితే చాటింగ్ ద్వారా తమకు అవసరాన్ని తెలియజేస్తూ నగదు కొంత పంపించాలని చెప్పి కూడా గుర్తు తెలియని వ్యక్తులు వారికి చాటింగ్ మెసేజ్ తో పాటు వాయిస్ కాల్ కూడా చేయడం జరిగింది. అయితే దీంతో వారు గత్యంతరం పక్షంలో భయాందోళనకు గురైనటువంటి ఉద్యోగులు కొందరు కూడా డబ్బులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి కూడా నుండి 2 లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం కూడా నకిలీ ఏసీబీ అధికారులు అమంటూ కూడా ఉద్యోగులకు టోకరా వేసిన ఉదాంతం జరిగింది. దీంతో
ఎవరు ఉన్నత స్థాయి అధికారులు ఎవరు పేరుతో ఫోన్ చేస్తున్నారని కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఇది ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి చాటింగ్లుగా ఎవరు నమ్మవద్దని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి కూడా ఎవరైనా పై స్థాయి అధికారులమంటూ చాటింగ్ చేస్తూ డబ్బులు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తే తమకు తెలియజేయాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతంగా అయితే శాంతకుమారి పేరుతో చాటింగ్ ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు చాటింగ్ చేయడంతో ఇటు కామారెడ్డి కలెక్టరేట్ లో ఉద్యోగులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. వెన్నెల. థ్యాంక్ యూ నవీన్.